హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 22వ తారీఖు 4వ నెల 2025. ఈరోజు మంగళవారం ఎలా ఉందని చూద్దామండి. అదేవిధంగా రేపు ఉదయం 23వ తారీఖు బుధవారం రోజు ఉదయం పూజ ఎలా ఉందనేది కూడా తెలియజేయడం జరుగుతుందండి. ముందుగా నా వీడియో కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉందనేది చూద్దాం రండి. ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం నవమి ఈరోజు మంగళవారం. మార్నింగ్ శ్రవణ నక్షత్రం అయిపోయి ధనిష్ట నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. పూర్వంలో శుక్లపక్షంలో శ్రీరామనవమి జరుపుకున్నాం కదా అండి. ఇప్పుడు కృష్ణపక్షం కాబట్టి ఈరోజు కూడా శ్రీరామనవమి జరుపుకోవచ్చు అండి. కొన్ని ఏరియాలలో జరుపుకుంటారంట. అదేవిధంగా ఈరోజు కృష్ణపక్షంలో నవమి కాబట్టి దుర్గాదేవిని ఎవరైతే పూజిస్తారో వారికి శత్రు బాధల నుంచి ఆపదలు రాకుండా ధైర్యం కూడా ప్రాప్తిస్తుందండి. ఈరోజు మంత్రబలంలో జపించవలసిన మంత్రం ఓం ధూం దుర్గాయే నమః, ఓం ధూం దుర్గాయే నమః, ఓం ధూం దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించుకోండి. మనము వృక్షము పెడతాం కదా అండి, ఏదైనా మొక్కని పెట్టినప్పుడు అది దానికి కావాల్సింది మట్టి. మనము దాన్ని మట్టిలో పెడతాము. దానికి ఎంత మట్టి ఉన్నా, అది ఎంత బలంగా పెరిగినా కానీ దానికి నీరు అనేది కావాలి ఖచ్చితంగా. నీరు పోస్తేనే దానికి కావాల్సిన పోషక పదార్థాలు అంది ఆ చెట్టు అనేది పెరుగుతుంది. కాబట్టి అది నీరు పోస్తున్నాం అని అది నీటిలో ఆ చెట్టు కాండం అనేది మునిగిపోదు కదా అండి. అంటే ఆ చెట్టు కొమ్మ కట్టె ఉంటుంది కదా, ఆ కట్టె అనేది నీటిలో అయితే మునిగిపోదు కదా. మనం పోసే నీరు నేల మీద పోస్తాము, అది పీల్చుకుంటుంది ఆ నీటిని. అంతేకాని అది మాత్రం చెట్టు అనేది మునిగిపోదు, ఆ కర్ర అనేది. అలాగే చెట్టుకు ఫలాలు కావాలి అంటే ఆ చెట్టు నిండా పువ్వులు ఎన్నో పూస్తాయి. వాటిని మనము వదిలితేనే కదా మనకి చెట్లకి ఫలాలు అనేవి వచ్చేది. అలాగే మనలో కూడా కొన్ని చెడ్డ గుణాలు, కొన్ని ఈర్ష్య గుణాలు అలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ మనం వదులుకుంటేనే మనము ముందుకు అనేది వెళ్ళడం జరుగుతుంది. అలాగే పిల్లల్ని మనము ఈ మధ్యకాలంలో హాస్టల్లో పెడితే వాళ్ళు సవ్యమైన మార్గంలో వెళ్తారు. వాళ్ళని ఇంటి దగ్గర ఉంచుకొని వాళ్ళకి కరెక్ట్ విద్యను అందించకుంటే వాళ్ళు చెడు మార్గాలను పడతారు. అదే మనము కొంచెం బాధ అయినా భరించుకొని ఆ పిల్లల్ని హాస్టళ్ళలో పెట్టి చదివిస్తే ఆ పిల్లలు మంచి దారిలో వెళ్తారు. అదేవిధంగా పిల్లలు చదివేటప్పుడు కూడా కొంచెము మనము సుఖాలని వదిలేసుకొని కొంచెం కష్టపడి చదివితే, అంటే ఇంట్లో ఉండి అన్ని సుఖాలు అనుభవించుతాం, ఫుడ్ కానీ ఏది కానీ. అదే హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువుతూ ఉంటారు కదా. అలా ఇబ్బందులు పడుతూ చదివినప్పుడు వాళ్ళు విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తూనే ఉంటారంట అండి. అలాగే మనము ఉదాహరణకి ఇప్పుడు చెట్టుకి పువ్వులు ఎన్ని పూస్తాయో ఆ పువ్వులన్నీ వదిలేస్తేనే అవి పండ్లు అవుతాయి. అలాగే మన పిల్లల్ని కూడా మనలో ఉన్న ద్వేషభావాలని కానీ మనం కష్టానికి అలవాటు చేస్తేనే వాళ్ళు అనేది అభివృద్ధిలోకి వస్తారని ఈరోజు మంచి మాటగా తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు సాంప్రదాయంలో కూడా ఒక విషయం తెలియజేయడం జరిగిందండి. మనము ఏ ధర్మంలో జన్మిస్తామో ఆ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలంట అండి. ఇప్పుడు బ్రాహ్మణులు ఉంటారు కదా అండి, వాళ్ళు బ్రాహ్మణ విద్యను అనుసరిస్తేనే వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు. వాళ్ళు ఆ బ్రాహ్మణ విద్యను అనుసరించాలంటే ఎన్నో కష్టాలు అనుభవించవలసి ఉంటుందంట. వాళ్ళు సాయంత్రం సంధ్యావందనం ఖచ్చితంగా చేయాలంట. తినే ఆహారం విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలంట. అలా చేస్తేనే వాళ్ళు అంత విద్యను అభ్యసిస్తారంట. అలా చేయకుండా మూర్ఖంగా ఉన్నారంటే వాళ్ళకి సంధ్యావందనం చేయకుండా మనం తినే ఆహారంలో నియమాలను పాటించకుంటే వాళ్ళు అసలు విద్యనే అభ్యసించలేరంట అండి. వాళ్ళకి వచ్చిన విద్య కూడా అది వాళ్ళకు అసలు జ్ఞానములాగా కనబడదంట. వాళ్ళు సాయంత్రం సంధ్యావందనం చేయకుంటే మాత్రం వాళ్ళకు అనారోగ్య సమస్యలు కూడా చాలా వస్తాయంట. అంటే వాళ్ళు ఎంత శ్రమిస్తే, ఎన్ని నియమాలకు కట్టుబడి ఉంటేనే వాళ్ళు ఆ విద్యను అభ్యసించగలిగి బ్రాహ్మణుడిగా పురోహితం చెందగలుగుతాడంట. అలాగే మనం కూడా ఏ ధర్మంలో పుడితే ఆ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలని చెప్తున్నారండి. ఈ మధ్యకాలంలో చాలామంది మాంగళ్యాన్ని కానీ మెట్టల్ని కానీ తీసి పక్కకు పెడుతున్నారంట అండి. అలా మంగళసూత్రాన్ని మెట్టల్ని కాలు నుండి తీయకూడదంట. అలా తీయడం వల్ల మనకి అనారోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువ వస్తాయంట. పూర్వకాలంలో మెట్టెలు
వెండి లోహంతో చేయబడి ఉంటాయి కాబట్టి అవి మన కాళ్ళపైన ఉంటే చాలా వరకు గర్భకోశ సంబంధ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయంట అండి. అదేవిధంగా చిన్నప్పుడు మనకి చాలామందికి పిడిసి అనేది ఉంటుంది కదా, చాలా పిడిసితో ఉండి బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి పెళ్ళైన తర్వాత వాళ్ళకి హఠాత్తుగా పిడిసి అనేది తగ్గిపోతుందంట. ఎందుకంటే వాళ్ళ కాలిపైన మెట్టలు అనేవి ఉండడం వల్ల అవి ఆ పిడిసి ప్రభావాన్ని గ్రహించుకుంటాయంట. అదొక లోహం కాబట్టి అలా గ్రహించుకోవడం వల్ల వాళ్ళకి ఆ సమస్య అనేది రాదంట. పెళ్ళి వరకు చాలామందికి చాలా రకాల సమస్యలు ఉంటాయి, చాలా విధాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనము పెళ్ళైన తర్వాత అవన్నీ ఒంటిపైన ధరించడం వల్ల వాటిలో ఉండే ఇప్పుడు మన మాంగళ్యంలో పగడాలు, మనకి ఎర్రయి పూసలు, నల్లటి పూసలు వేస్తుంటాం కదా అండి. మనకు నవగ్రహాల అనుగ్రహం అనేది కూడా వాటిపైన ప్రభావం చూపిస్తుందంట. కాబట్టి కుదిరితే చాలా వరకు ఇవి మనము మెడ నుండి కాలి నుండి తీయకుండా ఉండేలాగా చూసుకోండి అని చెప్పడం జరిగిందండి. మన సాంప్రదాయాల్ని మనం ఖచ్చితంగా పాటించాలి. ఇలా సాంప్రదాయాల్ని పాటించకుండా ఇవి పక్కదారిన పెట్టి ఏదో స్టైళ్ళ కోసమని వెళ్ళకూడదని చెప్తున్నారండి. ఈ కాలిపైన మెట్టలు ధరించడం వల్ల ఆడవారికి ఓపిక లేకుండా పెళ్ళి వరకు ఉంటారు కదా చాలామంది, అలాంటి వారికి కూడా ఓపిక అనేది కూడా వస్తుందంట. సహనము, వాళ్ళకి భావోద్వేగాలు అన్నీ కంట్రోల్లో ఉంటాయంట. ఎందుకంటే ఈ వెండి అనేది లోహం కాబట్టి. కుదిరితే అందరూ ఇలా ఒంటిపైన ఉండేలాగా చూసుకోండి అని ఈరోజు సాంప్రదాయంలో తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. రేపు బుధవారం కాబట్టి రేపు సరస్వతి దేవిని పూజించడం చాలా మంచిదంట అండి. సరస్వతి దేవికి తెల్ల పుష్పాలతోటి అర్చించుకోండి, లేదంటే నీలిరంగు పుష్పాలతోటి అయినా అర్చించుకోండి. అర్చించిన అనంతరము పులిహోరను నైవేద్యంగా పెట్టండి. ఒకవేళ పులిహోర పెట్టలేని వారు పెసరపప్పుతో చేసిన పొంగల్ని పెట్టండి నైవేద్యంగా. పెట్టిన తర్వాత సరస్వతి ముందు మన పిల్లలు ఉంటారు కదా అండి, వాళ్ళు రాసుకునే బుక్స్ కానీ పెన్స్ కానీ కొత్తవి తీసుకొని పెట్టండి, లేదంటే ఉన్నవైనా పెట్టండి. పెట్టి పూజించుకోవాలంట అండి. అలా పూజ చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ ఆ నైవేద్యాన్ని తీసుకొని అందరూ స్వీకరించాలంట. స్వీకరించిన అనంతరము మన ఇంట్లో పిల్లలు ఒకవేళ ఇంట్లో ఉన్నారనుకోండి, అలా ఆ పిల్లలకి ఈ బుక్కులు, ఈ పెన్నులను వాళ్ళకి ఇవ్వాలంట. ఇలా ఇవ్వడం వల్ల పిల్లలపైన సరస్వతి అనుగ్రహం అనేది బాగా ఉంటుందంట. పిల్లలు చదువులో కూడా అభివృద్ధి రాణిస్తారంట. ఇలా చేయండి. అదేవిధంగా ఇంకొక చిన్న పరిహారం కూడా చెప్పారండి. పిల్లలు ఒకవేళ మీ ఇంట్లోనే మీ దగ్గర అందుబాటులో ఉన్నారనుకోండి, వాళ్ళకి రేపు ఉదయాన్నే వాళ్ళ చేతితోటి గణపతి ముందు దీపారాధన చేయించండి. అంటే వాళ్ళ పిల్లల చేతనే దీపాలను వెలిగించండి. వెలిగించిన అనంతరము ఓం గం గణపతాయ నమః అనే మంత్రాన్ని జపించుకోమనండి 21 సార్లు. జపిస్తూ 21 గరిక, మీకు గరిక దగ్గరలో ఉంటే ఆ గరికను తీసుకొచ్చి ఒక్కొక్క గరిక పెట్టుకుంటూ ఓం గం గణపతాయ నమః అని అలా 21 సార్లు నామస్మరణ చేస్తూ 21 గరికల్ని పిల్లల చేత అమ్మవారి గణపతి ముందు పెట్టించండి. ఇలా చేయడం వల్ల పిల్లలు ఏదైనా బద్ధకస్తులుండి చదవాలి అంటే వాళ్ళు చదవకుండా ఉండి, చదువు వచ్చి కూడా చదవకుండా బద్ధకస్తుల్లా ఉండి ఉంటారు కదా అండి. అలాంటి పిల్లలు ఆ బద్ధకం అనేది వదిలేసి చదువును అనేది రాణిస్తారండి. కుదిరితే అందరూ రేపు ఉదయం ఇలా చేయండి. రేపు సరస్వతి దేవిని ఖచ్చితంగా ఆరాధించడం వల్ల పిల్లల్లో అభివృద్ధి అనేది కనబడుతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రము ఆంజనేయ స్వామి గుడి మీకు దగ్గరలో ఉంటే వెళ్ళి ఒక 5 ప్రదక్షిణలు వేసుకొని రండి. లేదంటే ఇంట్లోనే కూర్చొని హనుమాన్ చాలీసాను చదవండి అందరూ. అలా కుదరలేదనుకోండి, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఆ చిన్నపిల్లల్ని ఖచ్చితంగా తల్లియో తండ్రియో వెంబడి పెట్టుకొని ఆంజనేయ స్వామి దర్శనం చేయించండి. చేయించడం వల్ల బాలారిష్ట దోషాలు ఉంటే తొలగిపోతాయి. అదేవిధంగా బాలగ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయండి. ఒకవేళ ఇది కుదరలేదనుకోండి, ఇంట్లోనే హనుమాన్ చాలీసా చదవడం వల్ల శని దోషాలు కూడా తగ్గిపోతాయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే బాలారిష్ట దోషాలు పోవాలంటే ఈరోజు గుడికి తీసుకెళ్ళి వాళ్ళతోటి ప్రదక్షిణలు అనేవి చేయించండి. కుదిరితే
ఈరోజు ఈ యోగక్షేమం చేయడం వల్ల శని ప్రభావం కూడా మన పైన తగ్గుతుందండి. పెద్దవాళ్ళు అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.